టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో టీ కాంగ్రెస్ చలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టింది. గౌతమ్ అదానీపై వచ్చిన ఆర్థిక అవకతవకలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ చలో రాజ్ భవన్ కి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, థ్యాంక్ యూ గాయత్రి. ముఖ్యంగా గౌతమ్ అదానికి సంబంధించినటువంటి అంశంలో అమెరికాలో కేసు నమోదైంది. దీనికి సంబంధించి ముఖ్యంగా అవినీతికి పాల్పడ్డాడు, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడు అంటూ కూడా గౌతమ్ అదాని పైన అమెరికాలో కేసు నమోదైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానికి సంబంధించి గౌతమ్ అదాని వల్ల ఆర్థిక రంగాల్లో పరువును దెబ్బతీశాయి, దేశ పరువు కూడా కోల్పోయాము, దేశ పరువు పోయింది అనేటటువంటి అంశాన్ని ముఖ్యంగా కాంగ్రెస్ కోట్ చేస్తుంది. గౌతమ్ అదానికి సంబంధించినటువంటి అంశం పైన పార్లమెంట్ లో చర్చ జరగాలి. అదేవిధంగా గౌతమ్ అదానికి సంబంధించి ఆయన పైన ప్రత్యేకంగా జేపీసీ వేసి విచారణ చేపట్టాలంటూ కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిలో భాగంగానే ఏఐసీసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కొద్దిసేపటి క్రితమే నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రస్తుతం ఖైరతాబాద్ సిగ్నల్ క్రాస్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ చలో రాజ్ భవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, వెంటనే గౌతమ్ అదానికి సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేక వేగవంతంగా జేపీసీని వేసి విచారణ చేపట్టాలంటూ కూడా వారంతా కూడా నినాదాలు చేస్తున్నారు. దీంతో పాటు మరొకవైపు మణిపూర్ లో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అల్లర్లు, విధ్వంసాల పైన మోడీ ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదు, అక్కడికి ఎందుకు వెళ్ళడం లేదు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానిపైన కూడా మోడీ స్పందించాలి, అదేవిధంగా గౌతమ్ అదాని పైన వేగవంతంగా విచారణ చేయాలంటూ కూడా చలో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం భారీ ఎత్తున అయితే కాంగ్రెస్ శ్రేణులు చలో రాజ్భవన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి కాసేపట్లోనే రాజ్భవన్ కి చలో రాజ్భవన్ కార్యక్రమం చేరుకోబోతుంది. దీంతో రాజ్భవన్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొద్ది క్షణాల్లోనే రాజ్భవన్ కి చలో రాజ్భవన్ కార్యక్రమం చేరుకోబోతుందని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.